నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న మువ్వన్నెల తిరంగా ర్యాలీ. ఉగ్రవాదంపై పోరాటానికి దేశమంతా సంఘీభావం తెలుపుతుందన్న నేతలు. తీవ్ర దుమారం రేపిన ఎమ్మెల్యే వర్సెస్ ఎంఆర్ఓ సంఘటన. ఆరోపణలు అవాస్తవమన్న ఎమ్మెల్యే బోనెల. విచారణ జరిపించాలన్న వైసీపీ నాయకుడు చిన్న శ్రీను. జిల్లా ఆసుపత్రిపై మంత్రి కొండపల్లి సమావేశం. ప్రస్తుత చోటనే కొనసాగించాలన్న మంత్రి. పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు. భారత సైనికులకు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా విజయనగరంలో కూటమి శ్రేణులు తీరంగా ర్యాలీని నిర్వహించాయి. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తివంతమైన మన దేశంలో పౌరులను పాకిస్తాన్ రెచ్చగొడితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి దేశ శక్తి సామర్థ్యాలు ఏంటో తెలిసాయన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో భవిష్యత్తులో పాక్ ఉగ్రవాదులకు గాని సైనికులకు గాని కశ్మీర్లోకి అడుగుపెట్టే ఆలోచన కూడా రాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్వి, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ముఖ్యంగా మనం గమనించి ప్రజలందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే భారతదేశం అంటే ఒక ఐక్యత అన్నది. మన గురజాడ గారు చెప్పారు, దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులో అని. దీన్ని నమ్మిన నినాదం మన భారతదేశం ఒక్కటే. ప్రపంచంలో ఎక్కడ కూడా మనుషులకి అందరినీ సమాన హక్కులు కల్పించి మనుషులందరూ బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు భారతదేశం పరిపాలన జరుగుతుంది. ఇన్ని రోజులుగా మనందరినీ కూడా భారతదేశాన్ని వాళ్ళు ఇబ్బంది పెడుతూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజానికానికి చాలా ఇబ్బంది చేసినా కూడా ఎవరు పట్టించుకోలేరు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోజు కాశ్మీర్లో మనం అందరం వెళ్ళగలే పరిస్థితి ఈరోజు కలిగింది. మనం చూస్తున్నాం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు మన భారతదేశం పట్ల నిలబడి ఈ రోజు భారతదేశానికి అండగా నిల్చొని ఎట్టి పరిస్థితుల్లో మా అందరికీ కూడా మీరు భారతదేశం నిలబడాలని కోరుతూ ఈ రోజు పెద్ద ఎత్తున సహకారాన్ని అందించిందంటే అది మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మనం ఒకటే ఆలోచించాలి, ఈ రోజు భారతీయ తత్వం ప్రతి పౌరుడిలోనూ ఉండాలి. మన రాష్ట్రం మన దేశంలో భారతీయ తత్వం అనేది ఉంటేనే మన తాలూకు అభివృద్ధి ఉంటుంది. ఖచ్చితంగా మనకు అన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా అందరం కూడా ఒక్కరే, మన అందరం కూడా భారతీయులమే అనే నినాదంతో ఈరోజు భావితరాలకు మంచి దేశాన్ని అందిస్తే ఖచ్చితంగా ఈరోజు మనకు ఆర్మీ కానీ నావీ కానీ ఎయిర్ ఫోర్స్ లాంటి పెద్ద సైనికులు ఈరోజు మన రాష్ట్రానికి మన దేశానికి యువ నాయకత్వం ఈరోజు వచ్చే పరిస్థితి ఉంటుంది. టెర్రరిస్టు నినాదం ఏమున్నా కూడా అవన్నీ కూల్చివేసి ఒక సమాధానం చెప్పి ఈరోజు ఆపరేషన్ సింధూర్ పెద్ద ఎత్తున సక్సెస్ చేసినటువంటి సైనికులందరికీ కూడా మనం ఒక పెద్ద సెల్యూట్ కొట్టాలని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో శనివారం భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ ఉగ్రవాదంపై పోరాటానికి దేశమంతటా ఒక్కటేనని చాటి చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ పాకిస్తాన్ కుట్రలకు మన భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారతదేశ శక్తి ఏంటనేది ప్రపంచమంతా అర్థం చేసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి, రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించే కార్యక్రమం జూన్ 13న విజయనగరంలో గల జ్ఞాన సరస్వతి ఆలయం ప్రాంగణంలో జరుగుతుందని విజయనగరం పట్టణ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య గౌరవ అధ్యక్షులు డాక్టర్ డివి శ్రీకాంత్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం సంస్థ కార్యాలయం గాయత్రి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా వివిధ తరగతుల్లో సాధించిన మార్కులు, ప్రతిభ ఆధారంగా పట్టణంలోని బ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు అందిస్తామన్నారు. ప్రతిభావంతులకు బంగారు పథకంతో పాటు పురస్కారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సమాఖ్య అధ్యక్షులు పివి రమణమూర్తి, ఉపాధ్యక్షులు భరద్వాజ చక్రవర్తి, కార్యదర్శి భరద్వాజ ప్రకాష్, కోశాధికారి సత్య, పరిపాలనా విభాగం సభ్యులు ఎన్బిఎస్ రామం, దవల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య విజయనగరం వారు గత 40 సంవత్సరాల నుంచి ప్రతిభా పురస్కార మహోత్సవం అని ప్రతిమారు చేస్తున్నాం. ప్రతిభ గల బ్రాహ్మణ విద్యార్థులకి స్వర్ణ పథకాలు, అలాగే ప్రతిభ ఉండి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకి ఉపకార వేతనాలు, అలాగే ప్రతిభ ఉన్న విద్యార్థులకు కొందరికి ప్రతిభా పురస్కారాలు, ఇలాగా వేరియస్ లెవెల్స్లో గత 40 సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతున్నది. గత 40 సంవత్సరాల నుంచి కేవలం పట్టణంలోనే ఇది మేము చేస్తున్నాం. ఈ మారు జిల్లా అంతటా అన్ని మండలాల్లో ఉన్న విద్యార్థులు కూడా, బ్రాహ్మణ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అన్ని మండలాల్లో ఉన్న బ్రాహ్మణ విద్యార్థులు ప్రతిభ ఉంటే ప్రతిభా పురస్కారాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే వచ్చి ఉపకార వేతనాలు పొందొచ్చు. దీన్ని అందరూ ఉపయోగించుకుని ముందు ఎంతో వృద్ధిలోకి వస్తారని ఆశిస్తున్నాం. జిల్లా అంతటా మేము మా పరిధిని విస్తరించడం ద్వారా జనరల్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్, మంచి స్టూడెంట్స్కి, నాణ్యత ఉన్న ప్రతిభ ఉన్న స్టూడెంట్స్కి మేము సహాయం అందించగలమనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా విస్తరణ జరుగుతుంది. గత 40 సంవత్సరాల నుంచి మా సమాఖ్య తరఫుని ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా జూలై 13 ఆదివారం నాడు మన సరస్వతి దేవాలయం, ఎస్విఎన్ నగర్లో గల సరస్వతి దేవాలయంలో ఈ కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకున్నాం. అర్హులైన బ్రాహ్మణ విద్యార్థులందరికీ కూడా, పేదవారికి ప్రతిభా పురస్కారం, ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ కూడా ఉపకార వేతనాలు, ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ విద్యాదత్తతలో ప్రతిభ గల పేద విద్యార్థులను 10వ క్లాస్ తర్వాత అడాప్ట్ చేసుకుని డిగ్రీ పూర్తయ్యేదాకా వారికి చేయూతను అందిస్తారు. దీనివల్ల వాళ్ళకి ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుంది. గత ఏడాది 80 మంది విద్యార్థులు విద్యాదత్తతలో భాగస్వాములు అయ్యారు. ప్రతి ఏడాది కూడా దాతల ఆర్థిక సహాయంతో ఈ విద్యాదత్తత కార్యక్రమం మంచి విజయాలు సాధిస్తుంది. ప్రతిభ గల పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు, చిన్నపిల్లలకు కిట్లు పంపిణీ నగర పరిధిలోనే పంపిణీ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్విరామంగా 1290 రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం పేదలకు ఉచితంగా భోజనం అందించడం అభినందనీయమని విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ అన్నారు. విజయనగరంలోని ఎన్సీఎస్ థియేటర్ వద్ద నిర్వహిస్తున్న నిత్య అన్నదానం క్షేత్రంలో కోండ్రెగుల శేఖర్ కుటుంబ సభ్యులు అందించిన మంచినీటి శుద్ధి యంత్రాన్ని బిశెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ తమ వంతు సహాయం చేయాలనే తపన ప్రతి పౌరుడికి ఉండాలని విజయనగరం పట్టణంలో శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిరంతరం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. అదేవిధంగా సేవా సంఘం ఆధ్వర్యంలో అంతిమ యాత్ర రథాన్ని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంచడం ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భీమరశెట్టి ఓం శంకర్, కోండ్రేగుల శేఖర్, ముల్లేటి నాయుడు, గౌరీ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు గౌరీ సేవ ఆధ్వర్యంలో 1290వ రోజు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఇందులో భాగంగా మరి శేఖర్ గారు వాళ్ళ నాన్నగారి పేరున, కాండ్రేగల రామారావు గారి పేరు పైన ఒక కూలింగ్ వాల్టాస్ కంపెనీది చల్లని మంచినీళ్ళు ఇవ్వడం కోసం చెప్పి ఒక యంత్రాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ఆ రిఫ్రిజిరేటర్ వల్ల చల్లటి నీళ్లు ఈ దోవలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. 1290 రోజులు నిర్విరామ నిత్య అన్నదానాన్ని ప్రతిరోజు అనుకున్న సమయం ఇవ్వడం కాదు, అది కూడా బోల్డర్ అనేటువంటి వస్తువులతో ఈ నిత్య అన్నదాన కార్యక్రమానికి కృషి చేసినటువంటి 1290 రోజుల నుంచి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
శేఖర్ గారు వాళ్ళ నాన్నగారి పేరు పైన అంటే కాండ్రేగల రామారావు గారు అంటే విజయనగరం పట్టణంలో కానీ జిల్లాలో కానీ ప్రత్యేకమైనటువంటి పేరుంది. వారికి అలంకార్ ఫోటో స్టూడియో అంటే గొప్ప నేము. అటువంటి గొప్ప ఆయన పేరుని తలుచుకుంటూ మరి శేఖర్ గారు ఈ వాల్టాస్ కంపెనీ రిప్రజెంటేటివ్ ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, తహసీల్దార్ జయలక్ష్మి మధ్య ఓ ఫోన్ కాల్ వివాదం తీవ్ర సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యే తనతో అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ తహసీల్దార్ జయలక్ష్మి ఫిర్యాదు చేసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు తహసీల్దార్ తనపై చేసిన ఆరోపణలను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఖండించారు. ఈ మేరకు శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్కు తాను ఫోన్ చేసిన మాట వాస్తవమేనని, మధ్యాహ్నం నుండి అనేకసార్లు కాల్ చేసినా స్పందించలేదని, ఈ విషయమై ఆర్టీఓకి కూడా ఫోన్ చేసి చెప్పానన్నారు. తహసీల్దార్ జయలక్ష్మి లంచాలు తీసుకుంటుందని, ప్రతి పనికి ఒక రేట్ పెట్టుకొని ఇవ్వకపోతే దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సోషల్ మీడియా సామాజిక మాధ్యమంలో ఎంఆర్ఓ గారు ఏదో కంప్లైంట్ నేను ఇచ్చినట్లు, నేనేదో ఆమెను తిట్టినట్లు, ఆమె కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే నేను 2 చోట్ల కూడా కనుక్కోవడం జరిగింది. అయితే అక్కడ కంప్లైంట్ లేదు. బట్ ఈ నిన్న ఎంఆర్ఓ గారికి మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు దాదాపుగా 50 సార్లు ఫోన్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ముల్లగ గ్రామంలో రైతులు నా దగ్గరికి రావడం, అది నేను ఆర్డీఓ గారికి పంపించడం, ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి రూటెడ్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అయితే పెండింగ్ ఉందో చేయండి అని చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ ముల్లగ వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డిమాండ్ చేయడం, ఆ 10 లక్షల్లో ఈ రైతులు 2 లక్షలు ఇవ్వడం కూడా జరిగిందంట. ఈ 10 లక్షల డిమాండ్, ఈ 2 లక్షలు కూడా నాకు చెప్పాల. నేనేమనుకున్నానంటే ఇచ్చిన ఏదైతే ఉందో అది అయిపోయిందేమో అనుకున్నాం. తీరా చూస్తే 2 లక్షలకు కూడా ఆమె తీసుకొని అలాగే ఇంతవరకు పని చేయాల. నేను ఈ విషయం చేద్దామని అడుగుదామని మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నా. ఈ విషయాన్ని ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆయన పై అధికారి ఆర్డీఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు ఫోన్ చేసి 50 సార్లు ఫోన్ చేశానండి, మీ అమ్మారో ఎందుకు ఇంకా నాకు చేయలేదంటే నేను చేయిస్తానండి అన్న. 10 గంటలకు కూడా ఆయన ఫోన్ చేశా, మీకు ఫోన్ చేసిందా అని అడిగారు, చేయలేదండి అన్న. సరే లేదని వాట్సాప్ కాల్ చేసి డబ్బులు ఎందుకు తీసుకున్నారు, ఏం జరుగుతుంది, ఏం ఇంతవరకు చేయలేదని అడిగితే దానికి సమాధానం 39 సెకండ్లు వాట్సాప్ కాల్ మాట్లాడడం జరిగింది ఆమెతో. 39 సెకండ్లు. ఎంత తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఏ పరిస్థితుల్లో తీసుకున్నావు, నీకేం అవసరం, ఎందుకు చేయలేదు, అసలు ముందు ఫోన్ 50 సార్లు చేస్తే ఎందుకు ఎత్తలేదు. ఆమె సమాధానం ఈ నెంబర్ 1 అండి, నా ఇష్టం అండి అంటారు. ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇంకా పనిచేస్తూ అదే దోహలో ఉంటే మాత్రం పరిస్థితులు బాగోవు. ఈ విషయాన్ని నేను పై వరకు తీసుకెళ్ళడం జరిగింది. నేను రాత్రి కలెక్టర్తో మాట్లాడడం జరిగింది, ఆర్డీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆమె మెంటల్ ఎబిలిటీ చెక్ చేయాల్సిన అవసరం ఉందేమన్నది నా ప్రధానమైన డౌటు. మానసికంగా ఆమెకి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. అయితే దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిందిగా, అంతేకాకుండా ఈమె పైన ఎవరైతే పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చారో ప్రధానంగా ఈమె వచ్చినంతన్నా డబ్బులు అడగడం, ఈ ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న సిబ్బంది కూడా ప్రతిదానికి ఒక పద్ధతిగా ఒక రేటు పెట్టుకొని బయటికి ఏమొచ్చి ఏమీ తెలియనట్లు నటిస్తుంది ఎంఆర్ఓ. ఈ విషయాన్ని కూలంకుషంగా నా దగ్గరికి వచ్చే బాధితులు చెప్పిన విషయాన్ని ఆమెతో మాట్లాడదామని ట్రై చేస్తే ఎత్తలేదు. దీనిని సీరియస్గా తీసుకోవడం జరిగింది. రేపు ఆల్రెడీ రెవెన్యూ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఇలాంటి కరప్టెడ్ ఆఫీసర్స్ని, మెంటల్ బ్యాలెన్స్ లేని ఆఫీసర్స్ని జిల్లాలోనే కాదు అసలు సర్వీస్కి అవసరం లేదనే విషయాన్ని మీడియా ద్వారా కలెక్టర్కి అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి తెలియజేస్తున్నాను. ఆమె చేసిన ఫాల్స్ ఎలిగేషన్కి క్షమాపణ, లిఖితపూర్వకంగా క్షమాపణ ఇవ్వాలి. రెండోది ఇవ్వలేని పక్షంలో ఆమెని ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించడం జరుగుతుంది. లీగల్గా నాకున్న రైట్స్ ప్రకారం ప్రజాప్రతినిధిగా ప్రివిలేజ్ కమిటీకి పంపించడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఆమె ఈ ఉద్యోగానికి అనర్హురాలు. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి స ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురంలోని ఒక ఎంఆర్ఓ శాసనసభ్యుడిపై ఫిర్యాదు చేయడం కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శనివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికారులపై వేధింపులు పెరిగాయన్నారు. ఒక మహిళా తహసీల్దార్ తన బాధను ఫిర్యాదు రూపంలో చెప్పుకుంటే కనీసం ఆ జిల్లా మహిళా మంత్రి, మహిళా ఎమ్మెల్యే గాని స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు. రాత్రి 10 గంటల సమయంలో వాట్సాప్ కాల్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఆ అధికారి తీవ్ర ఆవేదనతో ఫిర్యాదు చేస్తే ఆమెపై అవినీతి ఆరోపణలు చేసి అసలు విషయాన్ని ప్రక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే తహసీల్దార్ ఫిర్యాదు పరిశీలించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గంలో మన్యం జిల్లాలో సంబంధించి పార్వతీపురం తహసీల్దార్ గారే ఒక పోలీస్ కంప్లైంట్, పార్వతీపురం స్థానిక శాసనసభ్యుడి మీద ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు నిన్న ఉదయం నుంచే సోషల్ మీడియాలో కానీ కొన్ని ఈవినింగ్ పత్రికలు, డైలీ పత్రికల్లో కానీ కథనాలు ప్రచురించాయి. సరే, దీంట్లో ఏం జరుగుతుందని మాజీ శాసనసభ్యుల ద్వారా మేము వాకప్ చేసుకోగా మరి నిన్నటి రోజుని మరి అక్కడ స్థానిక శాసనసభ్యులే ఒక పత్రికా సమావేశం పెట్టి ఆయన కూడా ధృవీకరించారు. నా మీద తహసీల్దార్ గారు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నట్టు ఇంకా వారు అనేక మాటలు మాట్లాడారు. మీ ద్వారా ఈ ఉమ్మడి జిల్లా, విజయనగరం జిల్లా ప్రజలకు కానీ అనేక సందర్భాల్లో చెప్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల మీద వేధింపులు కానీ అనేక సందర్భాల్లో నేను చెప్పాను. అసలు ప్రభుత్వం పనిచేస్తుందా, ప్రజాప్రతినిధుల మీద ఎవరెక్కడ నియంత్రణ ఉందా, అనేక సందర్భాల్లో చెప్పిన దానికి ఇంకా 4 అడుగులు తోడేయి నాకు తెలిసి ఉమ్మడి విజయనగరం జిల్లా చరిత్రలోనే ఒక తహసీల్దార్ గారు శాసనసభ్యుల మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇది మొట్టమొదటిసారి అనేది నేనైతే నమ్ముతాను. నాకున్న సమాచారం మేరకు అసలు ఈ కంప్లైంట్ చూస్తూ ఉంటే సరే, దీన్ని ఎవరు పోలీసు వారు ధృవీకరించలేదు, ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కానీ శాసనసభ్యులే స్వయంగా చెప్పారు. ఏం చెప్పారు? ఈ పోలీస్ కంప్లైంట్లో ఉన్నదాన్ని వారు ధృవీకరించారు. నేను రాత్రి ఆవిడకి ఫోన్ చేశాను, నేను వాట్సాప్ కాల్ మాట్లాడాను. అసలు ఒక శాసనసభ్యుడు మహిళా అధికారితో రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఒక ఫోన్ చేసే పరిస్థితి ఏంటి? అసలు దీంట్లో వాట్సాప్ కాల్ మాట్లాడడం ఏంటి? వాట్సాప్ కాల్ ఎవరు మాట్లాడతారు, దేనికి మాట్లాడతారు? అది వారి వ్యక్తిగత విషయం. ఒక శాసనసభ్యుడు ఒక అధికారితో మాట్లాడేటప్పుడు ఒక మహిళా అధికారిని 10 గంటల సేపు సమయం వారు మాట్లాడుతూ ఈ పోలీస్ కంప్లైంట్లో వారు కూడా దీన్ని, ఈ కంప్లైంట్ని వారే ధృవీకరించారు. నేను మాట్లాడానని చెప్పి మేము కంప్లైంట్ హల్చల్ చేస్తే తీసాం. అసలు ఈ పోలీస్ కంప్లైంట్ ఏంటి అని చెప్పి తీస్తే ఆవిడ స్వదస్తూరితోనే సరే దీని మీద ఇంకా 2-3 మాటలు ముందు మాట్లాడతాను వారు కంప్లైంట్ ఇచ్చారు. ఇంత జరుగుతున్నా ఇంకా తగుదమ్మా అని చెప్పి ఇవాళ అధికారుల మీద ఇంకా ధర్నాలు చేయడం, తెలుగుదేశం కార్యకర్తలు ఉసుగొల్పడం. అసలు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అధికార పరిపాలన ఏమైనా జరుగుతూ ఉందా? అధికారులు ఈ రకంగా భయభ్రాంతులు చేయడం ఏంటి? ఒకవేళ గౌరవ నిన్న ఆయన పత్రికా సమావేశంలో చెప్తా ఉన్నారు, నేను ఫోన్ చేశాను, వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి వారు ఇచ్చిన మీడియా సమావేశం చెప్తా ఉన్నాను. ఏదో ఒక మొలగలో ఒక సమస్య వచ్చింది, ఒక గ్రామంలో ఒక సమస్య వచ్చిందని. ఒక సమస్య వస్తే ఒక తహసీల్దార్ ఫైనల్ కాదు, దాని మీద ఆర్టీఓ గారు ఉంటారు, జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు, జిల్లా కలెక్టర్ గారు ఉంటారు. మీరు ఎవరికైనా ఫిర్యాదు చేయొచ్చు, జిల్లా కలెక్టర్తో నేరుగా మీరు మాట్లాడచ్చు. మీరు అధిమాని మీరు రాత్రి 10 గంటల సమయంలో వారికి ఫోన్ చేయడం, మీరు అధికారులు భయభ్రాంతులు చేయడం, ఒక మహిళా అధికారం పట్ల దుర్భాషలాడడం, వాడు స్వయంగానే వారి కంప్లైంట్లో మెన్షన్ చేశారు. దీన్ని నన్ను బూతు పదాలతోని మహిళని చూడకుండా నేను చెప్పలేని మాటలు మాట్లాడారని చెప్పి
మొట్టమొదటి నుంచి ఆ శాసనసభ్యుల పట్ల వివాదాస్పదంగా కనబడతా ఉంది. మరి జిల్లాలో ఒక మహిళా అధికారి తహసీల్దార్ పట్ల ఇంత జరుగుతూ ఉంటే అక్కడ అదే జిల్లాలో ఒక మహిళా మంత్రి గారు ఉన్నారు. ఇంకో నియోజకవర్గంలో ఒక మహిళా శాసనసభ్యులు విప్పుగా పనిచేస్తున్నారు. ఆ జిల్లాకు మంత్రిగా ఉన్నవారు కూడా స్పందించకపోవడం శోచనీయం. చాలా హాస్యాస్పదం. ఒక మహిళా మంత్రి గారు ఉన్నారు, సుమారుగా ఇన్ఛార్జ్ మంత్రి గారు అయితే ఆయన సీనియర్ మంత్రులు చెప్తా ఉన్నాడు, ఈ ప్రాసెస్లో మొలక రైతుల నుంచి ఆవిడ 10 లక్షలు డిమాండ్ చేసిందని చెప్పి, దాంట్లో 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి, కానీ ఇలా డబ్బులు ఇచ్చిన సంగతి రైతులు నాతో చెప్పలేదని చెప్తున్నారు. అంటే మీ విషయాన్ని ఆవిడ బయట పెడుతుందని తెలిసి ఆవిడ ఒక అధికారిని పట్ల మీరు అవినీతి పరురాగులు చిత్రీకరించే కార్యక్రమం. మరలా మీ తప్పుని కప్పుచ్చుకునేందుకు మరలా మీరు పత్రికా సమావేశం పెట్టి మళ్ళీ అధికారిని పట్ల మళ్ళీ డబ్బు తీసుకుంది. మీ మీద అధికారులు తీసుకుంటే మీ పేద అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మీ జిల్లా మంత్రి గారు ఉన్నారు, మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. అది కాకుండా మీరు చెప్తాను ఇలా డబ్బులు ఇచ్చిన సంగతి రైతులు నాకు చెప్పలేదు. మరి మీకు ఎవరు చెప్పారు? మీరు ఎలా ఆవిడ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు? ఆవిడ మీద ఎలా డబ్బులు తీసుకుందని చెప్తున్నారు? అంటే మీ మాట వినకపోతే, మీరు చెప్పినట్టు చేయకపోతే, మీ అక్రమాలని వెనకేసుకు రావాలని, వెనకేసుకు రాకపోతే మీరు వాళ్ళ పట్ల ఈ రకమైన మీద మళ్ళీ ఆమె పట్ల ఆమె చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు, ఆవిడ వైసీపీకి పనిచేశారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు శాసనసభ్యులు అంటే మీకు ప్రజా జీవితంలో కొత్తగా వచ్చారు. మీరు ప్రజా జీవితంలో మీరు నేరుగా వచ్చారు. మీ గతంలో ఇప్పుడు ప్రజా జీవితంలో లేరని మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే అధికారులు ఎప్పుడు ప్రభుత్వాలు మారితే కానీ అధికారులు మారరు. అధికారులు వారి వారి పరిస్థితులను బట్టి, వారి పై అధికారులు బట్టి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి స్థలాలు కేటాయిస్తూ ఉంటారు, వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. అంటే మీరు ఈ రకమైన అధికారుల్ని భయభ్రాంతులు చేస్తూ రాజ్యాంగబద్ధంగా ప్రజాబద్ధంగా పరిపాలన సాగనీయకుండా మీరు ఇలాంటి శాసనసభ్యులు ప్రజలు ఎన్నుకోబడడం, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ప్రజలు ఏ రకంగా మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ కార్యక్రమాలు చూసి. మీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో మీరు అభివృద్ధి మీరే చెప్తున్నారు. మీ పత్రికా సమావేశంలో చూశాను, మాకు ఎక్కడ అభివృద్ధి లేదు, మేము అభివృద్ధి చేయలేదని. తిరిగి మీరు ఎలాగా తెలుసు, ప్రజలు ఎలాగా తెలుసుకున్నారు? మీరే చెప్తున్నారు. మీ పత్రికా సమావేశంలో చూశాను నేను, ఆ మాటను కూడా మీరు వాడారు. మేము ఎక్కడ అభివృద్ధి చేయడం లేదు, మాకు ఎక్కడ అభివృద్ధి లేదని మీరు మాట్లాడిన మాటలు చూశాను. మీరు వచ్చి ఆవిడ మెంటల్ ఎబిలిటీ బాగోలేదు, మీరేమైనా డాక్టరా? మీరు ఎలా ఒక అధికారిని పట్ల ఆ రకమైన చిత్రీకరణ చేస్తారు? ఆవిడ వ్యక్తిగత దీన్ని మీరు ఎలా మాట్లాడతారు? దానికి సంబంధిత అధికారులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు అవసరం లేదు. అంటే గౌరవ శాసనసభ్యుడు తనకు అధికారాలు ఏంటి? మీరు ప్రజలతో ఎన్నుకోబడ్డారు, ప్రజల కోసం మీరు చేయాల్సిన పనులు మాట్లాడాల్సింది పోయి మీరు అధికారులను ఇబ్బందులు పాలు చేయడం, మీరు వాళ్ళ మెంటల్ ఎబిలిటీ బాగోలేదు, ఆవిడ సర్వీస్కే పనికిరాదు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం ఇలాంటి మాటలు మాట్లాడటానికి? ఆవిడ ఒక మండల మేజిస్ట్రేట్, ఒక గ్రూప్ 2 చదువుకొని ఒక వెనుకబడి కులాల నుంచి వచ్చి ఒక మహిళా అధికారినిగా వారి బాధ్యతలు నిర్వర్తిస్తుంటే ఆవిడ బాధ్యతలు సర్టిఫై చేయవలసింది, ఆవిడ హెల్త్ కండిషన్ సర్టిఫై చేయాల్సింది. వాళ్ళ అధికారులు ధృవీకరించుకొని ఏమైనా ఉంటే చేస్తారు. మీరు ఎలా చెప్తారు ఇవన్నీ? అంటే మీరు చేసిన తప్పు కప్పుకుచ్చుకోవడానికి మీరు అర్ధరాత్రి పూట పత్రికా సమావేశాలు పెట్టేసి మీరు చెప్పేస్తే నిజాలు అయిపోతాయా? మీరు ఎప్పుడు పత్రికా సమావేశం పెట్టారు? మీ ద్వారా ఆ జిల్లా మంత్రులు కోరుతా ఉన్నాను, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, తక్షణమే దీని మీద విచారణ జరిపించండి. ఆమె ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ నిజమా కాదా నీకు తేల్చండి. ఒకవేళ ఆమె ఇచ్చిన కంప్లైంట్ నిజమని స్వయంగా వారే ధృవీకరించారు, గౌరవ శాసనసభ్యులు ధృవీకరించారు, నా మీద కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది, సోషల్ మీడియా హల్చల్ చేస్తుందని. కాబట్టి దీని మీద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి, దీని మీద విచారణ జరిపించండి, అధికారులకు భద్రత కల్పించండి. అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేసే వాతావరణాన్ని ఈ కూటమి ప్రభుత్వం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇవాళ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసే పరిస్థితులు కనిపించట్లేదు. ఎక్కడికక్కడ తీవ్రమైన మానసిక ఒత్తిడి తీసుకొస్తున్నారు అధికారుల మీద. అధికారులు పార్టీలు అంటగడతానన్నారు. అధికారులు ఎప్పుడు కూడా ఎవరో ఒకరో ఇద్దరు ఉంటే ఉండొచ్చేమో కానీ ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు లేవు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే ఆ 1, 2 కూడా ఉండదు. అనేక సంవత్సరాలుగా అధికారులు ఉన్నా, ప్రతిపక్షాలు ఉన్నాం మేము. అధికారులు వారికి ఉన్న ప్రభుత్వ విధానాలను అనుసరించి వాళ్ళకి వచ్చిన గవర్నమెంట్ గైడ్లైన్స్ని బట్టి వాళ్ళు పనిచేస్తూ పోతూ ఉంటారు. ఈరోజు మీ ద్వారా కోరుతా ఉన్నాను, స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రెవెన్యూ మంత్రి గారికి కూడా తక్షణమే గౌరవ శాసనసభ్యుడి తాలూకు పరిస్థితిని, అక్కడున్న స్థానిక పరిస్థితులు భయభ్రాంతులు లోనవుతా ఉన్నారు అధికారులందరూ కూడా. ముఖ్యంగా పార్తీపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారులందరూ కూడా ఏ శాసనసభ్యుడి మీద నియంత్రణ లేదు. ఒక శాసనసభ్యుడిని ఒక మంత్రి నియంత్రించే పరిస్థితి లేదు, ఒక ఇన్ఛార్జ్ మంత్రి నియంత్రించే పరిస్థితి లేదు. వారంతా ఆయన చెప్తా ఉన్నాడు,
మరి రాజులు అధికారులు రాజులు అనుకుంటున్నారని చెప్పి ఆ పదాన్ని మీరు ఎందుకు వాడుతూ ఉన్నారు? మీరేమని అనుకుంటున్నారా రాజులని? ఈ రాజ్యానికి పార్తీపురం నియోజకవర్గాన్ని నేను రాజులనే భావన మీకు కలగబట్టే మీరు ఆ పదాన్ని వాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన మీద అనేక రకాలైన ఆరోపణలు వచ్చాయి. గత కాలంగా ఈ సంవత్సర కాలంలో శాసనసభ్యుడికి మీద ఎన్ని ఆరోపణలు రాకూడదు, అన్ని ఆరోపణలు వచ్చాయి. ఒక శాసనసభ్యుడికి ఏదైనా అధికారం వల్ల ఇబ్బంది వస్తే అనేక ఫోరమ్స్ ఉన్నాయి. డిఆర్సీ సమావేశంలో లేవనెత్తవచ్చు, లేదు జిల్లా పరిషత్ సమావేశంకి వచ్చి లేవనెత్తవచ్చు, లేదు వారికి ఉన్న పైన ఉన్న వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మంత్రులకో వాళ్ళకు ఉన్న అవకాశాలు బట్టి చెప్పచ్చు. అంతేకాకుండా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కూడా కోరుతా ఉన్నాను, తక్షణమే డిఆర్సీ సమావేశం పెట్టండి, డిఆర్సీ సమావేశం ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఇలాంటి ఇంపార్టెంట్ సమస్యల మీద సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పార్తీపురం నియోజకవర్గంలో అనేక వాయిసెస్ వస్తూ ఉన్నాయి. మాకు ప్రతి ఒక్కరి మీద ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి. ఒక ఎంపీడీ వాళ్ళు వస్తున్నారు, మేము ఇక్కడ పని చేయలేమండి, మేము సెలవు మీద పోతామని చెప్పి నిన్నటి నుంచే మా సీతారాం ఎంపీడీ సెలవు మీద వెళ్ళిపోయాడు, పంపించేసాం. ఈ అధికారులు కూడా పని చేయలేని పరిస్థితి తయారైంది అక్కడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి మీద. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా అధికారుల భద్రత కరువై అధికారులు వారికి ఉన్న ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన విధి విధానాల్లో పనిచేసే పరిస్థితి కల్పించట్లేదు. ఇది మంచి విధానం కాదు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. తక్షణమే స్పందించి శాసనసభను నియంత్రించే విధంగా దీని మీద తక్షణమే విచారణ జరిపించండి. ఆ శాసనసభ్యులు ఇచ్చిన కంప్లైంట్, ఆ తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ నిజమా కాదా అన్నది నీకు తేల్చండి. ఈ ఏదైతే మీడియాలో అలచల్ చేస్తున్న ఈ కంప్లైంట్ వాస్తవమా కాదని తేల్చండి. ఒకవేళ నిజమైతే తక్షణమే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసి తక్షణమే విచారణ జరిపించండి అని చెప్పి ఇవాళ మిమ్మల్ని కోరుతా ఉన్నాను. విజయనగరం జిల్లాలో భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రాంతానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని, పర్యాటకుల వసతి కోసం అవసరమైన హోటళ్లు, రెస్టారెంట్లు అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. భోగాపురం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్టుతో పాటు పలు హోటళ్లు, రిసార్టులు నిర్మాణాలకై స్థల పరిశీలన నిమిత్తం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిసి ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధికి హోటళ్ల నిర్మాణం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యుత్ సంస్థ అధికారులు, సిబ్బంది విజయనగరం జిల్లా కేంద్రంలోని దాసన్నపేట వద్ద ఉన్న తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి కోట వరకు విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సూర్యఘర్ పథకం లాభాలను వివరించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే విజయనగరం జిల్లాలో 8,900 వరకు దరఖాస్తులు వచ్చాయని, మరింత మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా చెట్లను రక్షించి పచ్చదనాన్ని పెంచాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని, స్వచ్ఛాంధ్ర డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రోగ్రామ్ ని ఈ రోజు ఒక ర్యాలీ రూపంలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఉద్యోగులమైన మేము విద్యుత్ పవన్ నుంచి కోటపూడిల వరకు ర్యాలీ రూపంలో వచ్చి ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ మీద ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజలకి విస్తృత స్థాయిలో అవగాహన ఉంటేనే ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీని ఎక్కువ స్థాయిలో ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా విద్యుత్ వినియోగదారులకి, ప్రజలకి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీని చేపట్టడం జరిగింది.
పార్వతీపురం ఎమ్మెల్యే వర్సెస్ ఎంఆర్ఓ ఆరోపణల నేపథ్యంలో పార్వతీపురం మండలంలోని టీడీపీ శ్రేణులు మండలానికి చెందిన పలువురు ఎంఆర్ఓపై ఫిర్యాదులతో శనివారం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ మేరకు వారి వద్ద నుంచి పార్వతీపురం ఐటీడీఏ పీఓ సబ్ కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. ములగ గ్రామస్తులు తహసీల్దార్ అవినీతికి పాల్పడినట్లు, డిజిటల్ సిగ్నేచర్ కోసం 10 లక్షలు డిమాండ్ చేసి 2 లక్షల రూపాయలు తీసుకున్నట్లు వారి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఎంఆర్ఓపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదుదారుల సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎంఆర్ఓపై ఆరోపణలు తప్ప ప్రస్తుతం ఆధారాలు లేవని, పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు మన పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం మండల్ హెడ్ క్వార్టర్లో ధర్నా జరిగింది. మన పార్వతీపురం మండల్లో వేరే వేరే విలేజెస్ గ్రామం నుంచి ఈరోజు ప్రజలు వచ్చాయి. ప్రజలకి కొంచెం సమస్య ఉన్నాయి. సో నేను ప్రతి ప్రజలకి కూడా మాట్లాడాను, ఏమేం సమస్య ఉన్నాయి. దాని తర్వాత కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మన మండలంలో. సో ఏమి ఇష్యూస్ ఎలా పరిష్కారం చేయాలి, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్, మనకి కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయి మన స్టాఫ్ మీద. సో ప్రాపర్ ఎంక్వైరీ పెడతాము. అండ్ ఎంక్వైరీ తర్వాత మన కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. దీని తర్వాత ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాలకు తరలించకుండా ఆసుపత్రిని అక్కడే కొనసాగించడానికి గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంత్రి వైద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న ఆసుపత్రి నగరం మధ్యలో ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉందని, అనేక మంది ప్రజలు ఇక్కడే ఆసుపత్రి కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారన్నారు. 15 రోజుల్లో ప్రస్తుత ఆసుపత్రి వివరాలను మాస్టర్ ప్లాన్తో సహా అందించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పోసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ విజయనగరంలో మనకు తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా ఆపరేషన్స్లో ఉంది. ఇది సెకండ్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్. దీనికి సంబంధిత హాస్పిటల్ కూడా ఇటువంటి ప్రతిపాదనలు తీసుకుంటున్నాను దాని మీద ఈరోజు ఒక మంచి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ప్రధానంగా ప్రజలు కోరుకున్నది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సర్వీసెస్లో ఇక్కడే మెడికల్ హాస్పిటల్ కాలేజ్కి అనుబంధం చేసినటువంటి హాస్పిటల్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ప్రెమిసెస్లోనే చేయగలుగుతామా లేదా, ఒకవేళ చేయగలిగితే ఇక్కడే ప్రజలందరూ కూడా ఆమోదించే పరిస్థితి ఉంటుందని అందరూ కూడా లోకల్ ఉన్న ఫీడ్బ్యాక్ మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో సంబంధిత అధికారులు కూడా రీఎక్సైజ్ చేసి ఒకసారి దాన్ని పరిశీలించి, ఎందుకంటే ప్రజలందరూ కూడా కొంచెం రిక్వెస్ట్ చేయడం జరిగింది, దాన్ని పరిశీలించడమని మీ అందరూ శాసనసభ్యులను మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మీటింగ్లో వాళ్ళు కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే కంటోన్మెంట్లో ఉందో ఆ హాస్పిటల్లోనే మెడికల్ కాలేజ్ కావాల్సినటువంటి ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మనం చేయొచ్చా లేదా వితౌట్ డిస్టర్బింగ్ ది కరెంట్ ఆపరేషన్స్. ఇప్పుడు ఏదైతే హాస్పిటల్ నిమిత్తమై జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ప్యారలల్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చేయడానికి ఏదైనా చేయొచ్చా లేదన్న దాని మీద ఈరోజు ఎక్సైజ్ చేయమని మేము రిక్వెస్ట్ చేశాము. సో దాన్ని అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ వింగ్ ఎవరైతే ఉన్నారో అందరితో మాట్లాడి నెక్స్ట్ మీటింగ్లో ఆ ప్రపోజల్స్ అన్నీ తీసుకొచ్చి ఫీజిబిలిటీ స్టడీ చేసుకొచ్చి ఆ ఫీజిబిలిటీ స్టడీని తీసుకొచ్చి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్తామని నేను తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న మువ్వన్నెల తిరంగా ర్యాలీ, ఉగ్రవాదంపై పోరాటానికి దేశమంతా సంఘీభావం తెలుపుతుందన్న నేతలు. తీవ్ర దుమారం రేపిన ఎమ్మెల్యే వర్సెస్ ఎంఆర్ఓ సంఘటన, ఆరోపణలు అవాస్తవమన్న ఎమ్మెల్యే బోనెల, విచారణ జరిపించాలన్న వైసీపీ నాయకుడు చిన్నశ్రీను. జిల్లా ఆసుపత్రిపై మంత్రి కొండపల్లి సమావేశం, ప్రస్తుత చోటునే కొనసాగించాలన్న మంత్రి, పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.